పేరు బండి నరసింహారావు. నేను తెలుగులో మాట్లాడుతుంటే కొంచెం కష్టం అవుతుంది, మరి నేను తెలుగులో మాట్లాడాలి. నేను ఎప్పుడైనా పుస్తకం లేదు వెనకటి అనుకుంటున్నాను, మీరు వెనకొడతారని అనుకుంటున్నాను. నేను 69-70 10వ తరగతి చదివాను. 1వ తరగతి నుంచి 5 ఇక్కడ చదివాను. ఎప్పుడు చదువుతారో ఎవరు చెప్పగలరా? 69 నుంచి 70కి నేను 10వ తరగతి చదివాను. నేను 1 నుంచి 5కి ఇక్కడ చదివాను. 6 నుంచి 10 గుంటూరు స్కూల్ హై స్కూల్లో చదివాను. ఇప్పుడు నాకు 1 నుంచి 5కి ఒంగోలు సుబ్బారావు గారు అని ఉండేది ఈ హై స్కూల్, ఈ ప్రైమరీ స్కూల్. నేను ఇప్పుడు 3వ తరగతి నుంచి 5వ తరగతి ఏ సంవత్సరంలో చదివారో చెప్పగలరా తొందరగా ఎవరైనా? కొంచెం చేతులు ఎప్పండి, టీచర్లు వద్దు, పిల్లలే. కొంచెం గట్టిగా చెప్పరా, చెప్పు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం చదివాను? కొంచెం టీచర్ చెప్పారు. అది 66 నుంచి 69 70. సో నువ్వు చెప్పావు కాబట్టి మైనస్ ఇస్తాను. గట్టిగా ఏదైనా తెలిస్తే తప్పు చెప్పినా కూడా చెప్పగలిగారు. నువ్వు 60 చెప్పావు, చెప్పాను కరెక్ట్గా చెప్పినా తప్పు చెప్పినా పర్వాలేదు, చెప్పగలిగా. నేను కష్టపడలేకపోయా. దాని నుంచి 5 నిమిషాల నుంచి నేను చెబుతాం ఆ మాటని లెక్కలేస్తూ 69 నుంచి 70 పెద్దాడలో తెలుస్తున్నాను. 1 నుంచి 5 కష్టపడటానికి 10 నిమిషాలు పడినా అడిగేది పడుతుంది. నాతో పాటు ఇదిగో సోమరాజు రామచంద్రాకారని 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు, తర్వాత 6 నుంచి 10 వరకు ఇక్కడి నుంచి గుంటూరు జీకొండూరు ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో చెప్తా తొందరగా. మీకు ఎప్పుడు కిలోమీటర్లు సరే 2 కిలోమీటర్లు అయితే కాదు. మీరు సాంస్కృతిక కార్యక్రమాలు చెప్తున్నారు. మీరు ఏమైనా సాంస్కృతిక కార్యక్రమాలు చెప్తున్నారా? అది 9 నుంచి 5లో నేనేమో ఆటలాడుకుంటాను స్కూల్లో. మీరు ఆటలాడుతున్న ముక్కుడు నువ్వు చెప్పరా? ఏమో మాట్లాడుతున్నావు. ఉయ్యాల ఉండేది ఏంటి మీకు దుమ్ముటి, అదే రాడు కట్టి దానికి కింద నుండి ఊగుతూ చూడు, అది ఏమంటారు? ఉయ్యాల. అది ఉండే అక్కడ. తర్వాత గాడు కూడా మన ఇది జారీ, దాని ఏమంటారు? మీకు అడవులు కనిపిస్తుంది. ఇంకేమన్నారు? కబడ్డీ. మీరు ఎవరైనా కబడ్డీ ఆడుతున్నారా? ఖోఖో ఆడేవాళ్ళు. ఖోఖో ఆడతారు. ఖోఖో ఆడుకుంటారు. ఇట్లా ప్రతిరోజు ఏదో ఆటలాడేవాళ్ళు. మీకు ప్రతిరోజు టీవీ ఉండేవాళ్ళు, మీకు మామూలు సబ్జెక్టుతో పాటు టీవీ ఉండేవాళ్ళు, ఫిజికల్ ఎడ్యుకేషన్ రోజు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉందండి. అట్లా 1వ తరగతి నుంచి 5వ వరకు నేను 1 నుంచి 3 వరకు ఆరోగ్య విద్యా పద్ధతి. అలా మేము స్కూల్కి వచ్చేవాళ్ళం కాదు. పంతులు గారు ఇంటికి వచ్చి కాళ్ళు మోసుకొచ్చేవాళ్ళం. అలా చదువుకున్నాం మేము. తర్వాత 6వ పది మాట్లాడుకుంటూ పోయి గుంటూరులో గుంటూరులో 6 నుంచి 10 ఏమేమి మాట్లాడుతామో గుంటూరు గురించి చెప్తారా? చెప్పాలి. మనకి బావులు ఉన్నాయి. ఇక్కడి నుంచి గుంటూరు పోయేటప్పుడు ఎన్ని బావులు ఉన్నాయో తెలుసా మీకు? కృష్ణలో కబడ్డీ ఆడేవాడు. తర్వాత మీకు ఎవరైనా చూడలేదు తెలుసా?
మొట్టమొదటి పట్టుకుని గోడెంపల్లి పెట్టి సంజరెడ్డి గారు ఎట్లా ఉన్నాడు ఇదిగో ఆయన మాకు నేను ఆరాధన చేసుకుంటే ఎస్ఎస్ఎల్ ఆ సీనియర్ ఆయన కూడా గోడెంపల్లి దాని ముందు పెట్టారు చూడండి కాబట్టి అది పట్టుకున్న వారికి పట్టుకున్నా నాకు తెలియలేదు బయలుదేరి అది అక్కడ పోతే మా అమ్మ పుడుతుందని దాని మీద కుటుంబం పెట్టి కుటుంబం కొట్టేది చెప్పారు మా అమ్మ అలా కబడ్డీ కోలం మేళ కోలం పెట్టి ఇంకా వర్షం పడితే స్కూల్కి పోయేది స్కూల్ నుంచి ఆ కోలేరు బచ్చాలు చాలా రకాలు ఆడుతున్నారు చార్మినారు బట్టి 10 పాయింట్లు స్టీల్ కాలేజీలో బచ్చాలు ఆ కంప్యూటర్లు ఉంటాయి బచ్చాలు ఎండాకాలంటే బచ్చాలు గోళ్ళు వ్యాపారం తర్వాత ఉండేవాళ్ళు ఉంది మేము లంచ్ బాక్స్ కట్టుకొని పోయి మధ్యాహ్నం భోజనం చేసేవాళ్ళం ఎలా భోజనం చేసేవాళ్ళం అంటే పులివాగులో ముందూరులో మెటీరియల్ ఎట్లా అవుతాయో తెలుసు మీకు ట్యాంక్ అసలు పోరాటం దానలే నేను తొందరగా ముగించాను సరే పులివాగని వీళ్ళు ఆ పులివాగని నీళ్ళు లేదు అప్పుడు మంచినీళ్ళ కోసం ఇటు గుంటూరులో మంచినీళ్ళు లేవు అన్నీ ఉప్పునేడు ఇట్లా మట్టి ఇసుకు తింటే నీళ్లు సో అందులో నీళ్లు మంచినీళ్ళు తాగి పులివాకులు భోజనం చేసేవాడు మధ్యాహ్నం అలా హై స్కూల్ చదివాడు నేను హై స్కూల్ తర్వాత ఈయన 10వ తరగతి పాస్ అయ్యాడు నేను పాస్ అయ్యాను కాకపోతే 10వ తరగతి తర్వాత రావడం దాంట్లో నేను ప్రయాణించాను తర్వాత మాట చెప్పి ముగిస్తా నేను వారం కిందే మళ్ళా స్టూడెంట్గా ఇప్పుడు నేను ఎప్పుడు చెప్పారని తల్లి నేను జరిగింది నేను చెప్పదలుచుకోలేదు నాకు ఇప్పుడు 77 దాటింది కోల్డ్ నాకు ఇప్పుడు 71 నేను మీకు లాగా స్టూడెంట్గా చేరాను సో రీసెర్చ్ స్టూడెంట్గా చేరాను రీసెర్చ్ స్టూడెంట్గా చేరి రీసెర్చ్ ప్రాజెక్టు ఇండియా బేస్ మీద చేస్తున్నాను సో నేను మీకు లాగా చదువుకోవాలి నేర్చుకోవాలి కష్టపడాలి స్టూడెంట్ కష్టపడాలి కాబట్టి నేను కూడా మీకు లాగా కష్టపడాలి నేను చేసే ప్రాజెక్టు చెప్తాను మీకు నేను డిజైన్ చేయబోతున్న స్మార్ట్ క్యాపిటల్ సిటీ విత్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ and with the global artificial intelligence and the impact on the digital inequality and social transformation in developing India. ఎవరు అర్థమైనా మీకు సరే ప్రతి వాళ్ళు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నారు కంప్యూటర్లు అవి ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో అవుతుంది ప్రపంచంలో దాని మీద నేను చేయబోతున్నా దానికి చదువుకున్న వాళ్ళకి చదువులేని వాళ్ళకి తేడా తగ్గుతుందా ఎక్కుతుందా ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి గ్యాప్ తగ్గుతుందా ఎక్కుతుందా ఇదే స్టడీ చేయబోయేది అది ఇండియాలో ఎలా ఉంది నా కేస్ స్టడీ వచ్చి మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏది అమరావతి ఎప్పుడు మొదలెట్టారు క్యాపిటల్గా అమరావతిని క్యాపిటల్గా ఇప్పుడు డిక్లేర్ చేశారు ఇదంతా మీరే కాదు మా నాకు డౌట్ 2014లో అమరావతి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అది 2014లో మనకు అమరావతి క్యాపిటల్ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు క్యాపిటల్ని బిల్డింగ్లన్నీ పెట్టారు తర్వాత 2019 నుంచి 24 వరకు వేరే గవర్నమెంట్ ఉంటుంది ఇప్పుడు మళ్ళా 24గా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు సో నా కేస్ స్టడీ వచ్చి అమరావతిని నేను డిజైన్ చేసే క్యాపిటల్ సిటీ లాగా ఏమేమి ఉంటాయి ఏమేమి లేవు ఏమైనా గ్యాప్ తీయడానికి ఏమైనా స్టడీలో ఏమైనా ఉంటాయని నేను రిపోర్ట్ ఇవ్వాలి సంవత్సరాలు సో మీతో పాటు నేను తిరుగుతూ ఉంటాను వస్తుంటాము 3 సార్లు మళ్ళీ ఆగస్టు 15కి ఇప్పుడు వస్తాను ఆగస్టు 15 సరే